నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీకు అవసరం. ఏం అవసరం, ఎందుకు అవసరం, ఈ అవసరం అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది? ఎవరికైనా ఏ విధంగా అయినా కానీ ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది కదా. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, మీకు ఎలాంటి అవసరం ఉన్నా, మేబీ ఈ వీడియో మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఎలా ప్రయత్నిస్తే మీకు ఇంకా తొందరగా ఫలితాలు వస్తాయో ఈ వీడియో ద్వారా మనకి సమాధానాలు దొరకచ్చని నేను ఆశిస్తున్నాను. అల్టిమేట్గా ఏం పొందుతారు మీరు? సో ఏదైతే మీకు అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు తీర్చుకుంటే మీరు అల్టిమేట్గా మీరు ఏం పొందబోతున్నారు? సో రియాలిటీ చెక్ అనేది చాలా అవసరం. వాస్తవానికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం అంత మంచిగా ఎదగగలుగుతాము, అంత మంచిగా మనం అనుకునే దాన్ని పొందగలుగుతాము. ఎప్పుడైతే మనం వాస్తవం నుంచి దూరంగా ఉండి ఊహాలోకంలో విహరిస్తూ ఉంటామో ఆ ఊహల్లోనే సమయాన్నంతా గడిపేస్తూ ఉంటామన్నమాట. టైం ఆ విధంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వేస్ట్ చేసిన టైము లేదు అయిపోయిన టైం గురించి వదిలేయండి. ఇది ఫైనల్ టైం అవుట్. ఇప్పుడు ఇక్కడ మీరు కంప్లీట్ చేయాల్సింది మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ పని కానీ మనం చేయలేకపోతే మనం చేసుకోవడానికి కానీ లేకపోతే ఆ పనిని అవగొట్టడానికి కావచ్చు మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మేబీ ఈ టైం మనకు ఫేవరబుల్గా ఉందేమో, లేకపోతే మనకి మంచి ఎన్వైర్న్మెంట్ని పరిస్థితుల రీత్యా కావచ్చు, మనుషుల రీత్యా కావచ్చు, సో మనకి ఆ మంచి ఆరాని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి అట్లా మంచి ఆరా క్రియేట్ అవుతుందో, ఆ మంచి టైం వస్తుందో, సో రైట్ పీపుల్, రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి రైట్ వేలో క్రియేట్ అవుతున్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, సులువుగా ఉంటుంది మనం అనుకున్న దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి. అందుకనే ఇది మీకు అవసరం. సో ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ పైల్ నెంబర్ 1లో మనకి సెలినైట్ ఉంది. ఇది సెలినైట్ క్రిస్టల్. సో పైల్ నెంబర్ 2లో వచ్చి సోడలైట్ క్రిస్టల్. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. క్రిస్టల్స్ రూపంలో మేము పైల్ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము అంటే పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 నెంబర్స్ ప్రకారమైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి ఏ కండిషన్స్ మాకు చాలా దగ్గరగా అప్లై అవుతున్నాయో, మేము వీటిని అయితే చాలా దగ్గరగా చూస్తున్నాం మా లైఫ్లో అనుకుంటారో ఆ పైల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే సెలినైట్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో, సెలినైట్ క్రిస్టల్ వచ్చి మనకి 2 రాశులకి చాలా దగ్గరగా ఉంటుంది. టారస్, వృషభ రాశి అండ్ కర్కాటక రాశి వాళ్ళకి సెలినైట్ క్రిస్టల్ చాలా బాగా పనిచేస్తుంది. సెలినైట్ క్రిస్టల్ వచ్చి మనకి క్రౌన్ చక్రాకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో క్రౌన్ చక్రాకి సెలినైట్ క్రిస్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్రౌన్ చక్ర మనకి ఏమి ఇస్తుంది అంటే మన హైయర్ కాన్షియస్నెస్ని, అంటే మనం ఆలోచిస్తున్న విధానం కావచ్చు, మనం ఉంటున్న విధానాన్ని మనం ఇంకొక స్టెప్ హై మనం ఇంకొంచెం ఎదిగి ఆ ఎదుగుదలతో వస్తున్న విజ్డమ్తో మనం పరిస్థితులను ఎట్లయితే అనలైజ్ చేస్తామో చూడగలుగుతామో, సో ఆ హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అంటే సెలినైట్ క్రిస్టల్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. మన మేనిఫెస్టేషన్స్ ఏమన్నా కానీ అవి తొందరగా పూర్తవ్వాలంటే కూడా మనకి సెలినైట్ క్రిస్టల్తో మనం మెడిటేషన్ చేసినా కానీ, సెలినైట్ క్రిస్టల్ని మనం ఏ విధంగా వాడినా కానీ దానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో మన థాట్స్ క్లియర్గా ఉండాలన్నా, అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలన్నా, మనకి మంచి ఆలోచనలు, క్లారిటీ కోసం మనకి సెలినైట్ హెల్ప్ చేస్తుంది. ఇది మనం పీస్ఫుల్గా కామ్గా ఉండడానికి దోహదపడుతుంది అన్నమాట. ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా, చాలా ట్రాన్స్పరెంట్గా మనకి వైట్ లైట్తో నింపి ఉంది. అంటే మనకి క్రౌన్ చక్ర అంటే వైట్ లైట్. సో అందుకనే ఇది క్రౌన్ చక్రాకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇదివరకే చెప్పుకున్నట్టు మెంటల్ క్లారిటీతో మనకి ఓవరాల్ వెల్బీయింగ్ అనేది వస్తుంది. సో దానికోసం మనం సెలినైట్ యూస్ చేస్తాం. నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది అండ్ మనల్ని మన హయ్యర్ రిలీమ్స్తో కనెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి హయ్యర్ డొమైన్స్తో కనెక్ట్ అవ్వడానికి సెలినైట్ క్రిస్టల్ అనేది
చాలా హెల్ప్ చేస్తుంది. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఆ మెంటల్ క్లారిటీ కోరుకునే వాళ్ళు అయినింటారు. ఆ కామ్ పీస్ఫుల్ స్టేట్ని పొందాలనుకుంటా అనింటారు. అండ్ ఏదైతే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేసి ఏదైతే మనకి యూనివర్స్ కావచ్చు, మన హయ్యర్ బీయింగ్స్ కావచ్చు, లేకపోతే యాన్సిస్టర్స్ కావచ్చు, వాళ్ళు మనతో ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నారో దాన్ని మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకొని మన కాన్షియస్నెస్ని ఇంకా పెంచుకోవాలి, మన మేనిఫెస్టేషన్స్ని తొందరగా పూర్తి చేసుకోవాలి, మనలో ఉన్న క్రియేటివ్ ఎనర్జీని ఇంకొంచెం పెంపొందించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పైల్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో విజ్డమ్ అనేది పెరుగుతుంది అనే దానికి కూడా ఇది ఒక సూచన. సో మనం సెలెనైట్ క్రిస్టల్ని అయితే ఇక్కడ పెడదాం. అండ్ సెలెనైట్ క్రిస్టల్ని ఇక్కడ పెట్టి మనం ఫస్ట్ అయితే టారో కార్డ్స్తో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు టారో యూస్ చేస్తాను, 2 రకాల ఆరికల్ కార్డ్స్ యూస్ చేస్తాను. అండ్ నేను హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ అన్నీ తీసేసుకున్న తర్వాత కొన్ని చామ్స్ తీసుకుందాం. సో ఈ రీడింగ్లో నేను చామ్స్ కూడా యూస్ చేయబోతున్నాను అనమాట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఎందుకు ఇది మీకు అవసరం అని చెప్తున్నారు, రియాలిటీ చెక్ చేసుకోమని ఎందుకు అడుగుతున్నారు, టైం అవుట్ అని ఎందుకు చెప్తున్నారు, సో ఇవన్నీ వీటికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఆ రీజన్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి, లేదు అంటే ఇక్కడ ఎందుకు మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి, అది మీకోసం కావచ్చు లేకపోతే ఎవరి కోసమైనా కానీ, ఎస్పెషలీ మీకోసమే ఒక స్టాండ్ ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల మీకు ఏ విధంగా మీరు బెనిఫిట్ అవుతారు. ఓకే, ఈ కార్డ్ యాక్చువల్గా ఫ్లిప్ అవుతుంది. హ్యాంగ్డ్ మ్యాన్ ఫస్ట్ వచ్చి మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, మళ్ళీ వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది నైట్ నుంచి కింగ్కి మీకు. తర్వాత కింగ్ ఆఫ్ కప్స్ నుంచి మనకి సన్ కార్డ్ వచ్చింది, మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇంకొక డబుల్ ప్రమోషన్. అక్కడి నుంచి హ్యాంగ్డ్ మ్యాన్ నుంచి ఏమొచ్చింది అంటే 7 ఆఫ్ కప్స్. సో ఇక్కడ కప్స్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఎమోషన్స్, సో ఇక్కడ ఎమోషన్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తుందన్నమాట. కానీ సెంటర్ కార్డ్ మనకేమొచ్చింది, సన్ కార్డ్ వచ్చింది. సన్ ఎప్పుడు ఇండివిజువలిస్టిక్ నేచర్ గురించి మాట్లాడుతుంది, సన్ ఎప్పుడు ఇండిపెండెంట్ నేచర్ గురించి మాట్లాడుతుంది. సో ఈ ఇండిపెండెంట్ నేచర్ అనేది మీలో పెంపొందాలి. ఎంతవరకు మనం ఇతరుల పైన డిపెండ్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనం సొంతంగా మనం చేసుకోవాలి అనేది మీకు తెలియాలన్నమాట. ఆధారపడుతూ ఉంటే ఆధారపడుతూనే ఉంటాం. ఈ ఆధారపడడం అనేది అలవాటు అయిపోయిన తర్వాత ఒంటరిగా కానీ మనంగా కానీ మనం ఏం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం ఏం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతామో మనం చాలా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే కాకుండా మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాం. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారు అంటే, అలా మీరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఉండి ఒంటరి అని ఫీల్ అవుతూ ఉంటే, నేను ఎంత ఇతరుల కోసం నేను చేస్తున్నా కానీ ఎవరు నాకేమీ చేయడం లేదు, వాళ్ళు నన్ను అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారు, నేను ఎంత ఇష్టపడుతున్నా, నేను ఎంత ప్రేమిస్తున్నా, నేను ఎంత ఆత్మీయంగా ఇతరులతో ఉన్నా కానీ వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోగా నన్ను దూరం పెడుతున్నారు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, నన్ను ప్రేమించాల్సిన విధంగా, నన్ను చూసుకోవాల్సిన విధంగా నన్ను చూసుకోవడం లేదు, బయటికి నేను నవ్వుతూ ఉన్నా కానీ లోపల చాలా కుమిలిపోతున్నాను, నా ఈ బాధ, నా ఈ నొప్పి, నా ఈ ఆవేదన, నా ఈ ఆక్రోశం ఎప్పటికి తీరుతుంది. సో ఇలాంటివన్నీ ఇక్కడ మేజర్గా ఎమోషన్స్తో రిలేట్ అయింది. సో ఎమోషనల్గా మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఒకవేళ కానీ ఎమోషనల్గా ఇలా ఫీల్ అవుతూ ఉండి
ఈ ఎమోషనల్గా ఇలా ఫీల్ అవుతున్న దానివల్ల మీ హెల్త్ పైన అది బాగా ఇంపాక్ట్ చూపించుని ఉంటుంది. ఏ విధంగా అంటే రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్లో ఉండడం, ఆలోచించుకునే దాన్నే మళ్ళా ఆలోచించుకోవడం, తొందరగా చేయాలనుకున్న వాటిని మర్చిపోవడం, ఎవరైనా ఏదన్నా చెప్పినప్పుడు దానికి ఆ నిమిషానికి కొట్టినా కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పినారో మనకి అర్థం కాకపోవడం. అంటే మనం ఈ లోకంలోనే ఉండి మన మనసు, మన ఆలోచనలు ఇతర లోకాల్లో విహరిస్తూ ఉంటాయన్నమాట. సో అట్లా ఇతర లోకాల్లో విహరిస్తున్న మిమ్మల్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ లోకంలో స్థిరంగా నిలబెట్టాలనుకుంటున్నారు. దానికి ఏం అవసరమో అంటే ఇక్కడ చూడండి, చేప మछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर लावो मर जाएगी. సో ఏది ఎక్కడ ఉంటే అది అక్కడ ఆ ఎన్వైరన్మెంట్కి అది అడాప్ట్ అయిపోతుంది. చేప నీళ్ళల్లో మట్టుకే బతకగలుగుతుంది. చేపని తీసుకొని వచ్చి నేలపైన వేస్తే అది చనిపోతుంది, అది బతకలేదు. ఎందుకంటే అది బతకాలంటే దానికి నీళ్లు కావాలి. సో ఆ విధంగా ఇక్కడ మీరు మీకోసం కొత్త ప్రేమ కానీ కొత్త మనుషులు కానీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇది మీకు అవసరం. రియాలిటీ చెక్ చేసుకోండి, టైం అవుట్. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అల్టిమేట్గా మీరు ఏం పొందబోతున్నారు అంటే, అల్టిమేట్గా మీరు ఏం తెలుసుకుంటున్నారు అంటే సెల్ఫ్ లవ్ అనేది ఒకటి ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకున్నా లేకపోతే మన పైన మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో ఈ ఆలోచనలు మనకి మనం ఏంది అనేది ఇంకా బాగా తెలియజెప్తాయి. సో ఎప్పుడైతే మన గురించి మనం బాగా తెలుసుకుంటామో మనకి ఏం కావాలి, మనకి ఏమి వద్దు, మనకి ఎలాంటి మనుషులైతే కరెక్ట్, మనకి ఎలాంటి మనుషులు నాట్ కరెక్ట్, ఇవన్నీ బాగా తెలుస్తాయి. ఇప్పుడు వరకు మీరేంటంటే అది అర్థం చేసుకోలేకో లేకపోతే అది తెలియకో రాంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ వచ్చినారు. ఎప్పుడైతే రాంగ్ పీపుల్ని మనం అట్రాక్ట్ చేస్తామో వాళ్ళు ఎక్కువ రోజులు మనతో ఉండరు. అది చాలా తక్కువ టైంలోనే వాళ్ళు మన నుంచి వెళ్ళిపోవడము లేకపోతే ఏదో విధంగా మనకి దూరం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లోకి రైట్ పీపుల్ అనేవాళ్ళు వస్తున్నారనమాట. సో ఇట్స్ ద టైమ్ ఫర్ రొమాన్స్, హ్యాపీనెస్. మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఇంకా మీరు అనుకున్న విధం కన్నా ఇంకా పడుతోందన్నమాట. సో ఇక్కడ మీకు మీరు ఆశిస్తున్న మంచి వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే హై వైబ్రేషన్స్లో పాజిటివ్గా ఉంటాయో మీరు అలాంటి వ్యక్తులనే ఆకర్షిస్తారు. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ లో వైబ్రేషన్స్లో ఉండి మనం సాడ్, గ్లూమీ, ఎంతసేపు ఏడ్చుకుంటా ఆలోచించుకుంటా ఇట్లాంటివి ఉంటాయో అలాంటి వాళ్ళనే మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. వాళ్ళు ఒకలాంటి విసుగు విరక్తితో ఉంటారు, మనము ఒకలాంటి విసుగు విరక్తితో ఉంటాం. కాబట్టి వాళ్ళు మనల్ని ఎక్కువ రోజులు మన దగ్గర వాళ్ళు ఉండలేరు, మనం వాళ్ళ దగ్గర ఉండలేము. ఎందుకంటే వాళ్ళ గోష్ట వాళ్ళదే, మన గోష్ట మనదే. సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళది మనం వింటున్నంత వరకు మనతో ఉంటారు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం చెప్పింది వాళ్ళు వింటున్నంత వరకు, మనల్ని వాళ్ళు అయ్యో పాపం అనేంత వరకు మనం వాళ్ళతో ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఒకరితో ఒకరు ఉండలేరు. ఎందుకు అంటే వాళ్ళకే పెద్దది కాబట్టి. సో ఇదొక జబ్బు కాబట్టి తొందరగా దీని నుంచి బయటపడాలి. కాబట్టి మీరు ఏదైతే ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్నారో, ఎలా అయితే చేపలాగా నేను ఒక దగ్గర మట్టుకే జీవించగలుగుతాను, ఇంకొక దగ్గర నాకు అసలు జీవితమే లేదు, వీళ్ళు తప్పితే నాకు ఇంకొకరు గుర్తు రావడం లేదు, వీళ్ళు తప్పితే నా లైఫ్ ఇంకొకరితో నేను ఊహించుకోలేకపోతున్నాను అంటే అది తప్పు. సో చేప కూడా అది చెరువులో ఉంటే ఆ చెరువుకి అడాప్ట్ అవుతుంది, సముద్రంలో ఉంటే సముద్రంలో అడాప్ట్ అవుతుంది, ఓషన్లో ఉంటే ఓషన్లో అడాప్ట్ అవుతుంది, వాటర్ ట్యాంక్లో ఉంటే వాటర్ ట్యాంక్లో అడాప్ట్ అవుతుంది, అక్వేరియంలో ఉంటే అక్వేరియంలో అడాప్ట్ అవుతుంది, జూలో పెడితే జూలో అడాప్ట్ అవుతుంది. సో నీళ్ళు ఉండాలి, అది ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో అయినా కానీ నీళ్ళు ఉంటే అడాప్ట్ అవుతుంది. అలానే మీకు కూడా మనుషులు కావాలి. ఎలాంటి మనుషులు కావాలి? మిమ్మల్ని ప్రేమిస్తుండే వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీకు గౌరవం ఇచ్చేవాళ్ళు కావాలి. సో అలాంటి వాళ్ళు దొరికినప్పుడు మీరు కూడా మళ్ళీ ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఫామ్ అవ్వడం కానీ ఆ బాండ్ స్ట్రాంగ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ నుంచి కింగ్ ఆఫ్ కప్స్ వస్తుంది. మీరు మోర్ మెచ్యూర్డ్, ఇంట్యూటివ్, ఎమోషనలీ స్టేబుల్ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు ఈ టైంలో. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో, ఎవరైతే మనకి
అడ్డులాగా నిలుస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇంకొంచెం కిందకి లాగాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళనందరినీ వదిలేసేయండి. వదలలేకపోతే దూరం పెట్టండి. తద్వారా మీరు పాత నీరు పోతే కొత్త నీరుకి తావొస్తుంది. కాబట్టి ఆ కొత్త నీరు వచ్చినప్పుడు లైఫ్ చాలా ఎగ్జైటెడ్గా, హ్యాపీగా, ఆనందదాయకంగా మారుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ సన్ కార్డ్ వచ్చినారు కాబట్టి లైఫ్లో ఒక వెలుగు వస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం డార్క్గా, గ్లూమీగా, అంటే డల్ షేడ్స్ ఉన్నాయి. మధ్యలో కార్డ్ వచ్చేటప్పటికే బ్రైట్ అయింది. సో ఈ బ్రైట్ అయిన ఈ సన్ కార్డ్ మీకు ఏం తీసుకొని వస్తుంది? లాట్ ఆఫ్ విజ్డమ్. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ మనుషులు ఎలా ఉన్నారు, మనుషులు ఎలాంటి పరిస్థితుల్ని మనకి క్రియేట్ చేసి మనల్ని ఎలా ముంచేస్తారు, లేకపోతే ఎలా తేలుస్తారు. ఇక్కడ చూడండి, చేప పైన ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ చేప కప్లోంచి బయటకు వస్తుంది. అంటే ఏంటంటే చేప నేర్చుకునింది, బయట కూడా కొంతసేపు బతకగలిగే నేర్పరితనాన్ని నేర్చుకునింది. సో చేప ఈ పాత నీటిలోంచి బయటపడాలనుకుంటుంది. ఇక్కడ నార్మల్ చేప, ఇక్కడికి వచ్చేటప్పటికి గోల్డ్ ఫిష్, బంగారు చేప. సో ఈ బంగారు చేప బయటకు వస్తుందన్నమాట. సో మీరు కూడా ఆ పాత నీరు నుంచి కొత్త నీరులోకి వెళ్ళబోతున్నారనమాట. ఆ పాత దాన్ని వదిలేసి కొత్త దాంట్లోకి వెళ్తున్నారు. ఈ క్రిస్టల్ బాగా మ్యాచ్ అయింది. క్యాన్సేరియన్స్ అంటే కర్కాటక రాశి వాళ్ళు వచ్చి నీళ్ళు, వాటర్ సైన్ అన్నమాట. సో ఆ విధంగా చూస్తే మనకి ఇది మ్యాచ్ అవుతుంది. కప్స్ వచ్చి వాటర్ సైన్, లైక్ క్యాన్సర్, పీసీస్, అక్వేరియస్, స్కార్పియో, వీటికే అన్నమాట ఈ వాటర్ సైన్స్ ఇవే వస్తాయి. సో ఆ విధంగా ఆ చేప బయటపడుతుంది. అండ్ ఇక్కడ ఇండిపెండెంట్గా, ఇండివిజువలిస్టిక్గా ఎదుగుతోంది. సెల్ఫ్ మేడ్ పీపుల్ అవుతున్నారనమాట. మీకు మీరు ఎలా మిమ్మల్ని మీరు ఇంకా ముందరికి తీసుకొని వెళ్ళాలి అని మీరు తెలుసుకుంటున్నారు. విజ్డమ్ పొందుతున్నారనమాట. స్టక్ పీరియడ్ నిలిచి ఉంది, ఏం చేయలేకపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఈ టైం ఎందుకు నా కోసం ఇలా స్తంభించిపోయింది, ఆగిపోయింది అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఇక్కడ మీరు చేయాల్సిన పనులు ఇంకా బాకీ ఉన్నాయి, వాటిని చేసేసుకోవాలి. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఎన్లైటన్మెంట్. సో స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇతరులకు అర్థం కాము, ఇతరులు మనకు అర్థం కారు. వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు ఒకటి చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు మారరా, ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. మనకి తెలియకుండానే మనం ఇంకొంచెం ఎక్కువ బాధపడడం కానీ, కష్టంలోకి వెళ్ళిపోవడం కానీ అవుతూ ఉంటుంది. కానీ అక్కడి నుంచి ఏంటంటే అన్కండిషనల్ లవ్తో ప్లస్ మనకి మనం ఆలోచించుకొని మనం బయటపడగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ ఎన్లైటన్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు అలా ఆలోచించుకున్న దగ్గర నుంచి ఆ ఆలోచనలు ఇంకొంచెం బలమయ్యి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే దానికి మీ ప్రశ్నలకి సమాధానాలు, ఇక్కడ చాలా ప్రశ్నలు ఉద్భవిస్తుంటాయన్నమాట స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్లో ఉన్నప్పుడు. సో ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు తెలుసుకొని ఇంకొన్ని సమాధానాల కోసము అన్వేషిస్తూ ముందరకు పోతున్నారనమాట. అందుకనే మీకు ఆప్షన్స్ వస్తున్నాయి, మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఈ కొత్త ఆపర్చునిటీస్ని మీరు క్లియర్గా తెలుసుకోవాలన్నా, ఆ క్లారిటీ రావాలన్నా ఈ పాతదాన్ని మీరు వదిలేయాలి. అందుకనే ఇది మీకు చాలా అవసరం. అందుకనే రియాలిటీ చెక్లో ఉండండి. సో మీ సిచ్యువేషన్ ఇప్పుడు మారుతుంది. అల్టిమేట్గా మీరు ఏం పొందుతున్నారంటే మీరు బెటర్ ఆపర్చునిటీస్ని, బెటర్ చాయిసెస్ని పొందుతున్నారు. సో బెటర్ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంక్రీజ్డ్ విజ్డమ్తో, ఎన్లైటన్మెంట్తో ముందరికి వెళ్తున్నారనమాట. బాగా క్రిస్టల్ మీకు వచ్చిన కార్డ్స్ భలే మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు చూద్దాము, మనం ద లైఫ్ నావిగేటర్ డెక్ నుంచి మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. మనకి ఇవి ఆరికల్ కార్డ్స్ ఎప్పుడైనా కానీ గైడెన్స్కి హెల్ప్ అవుతాయి. సో మనకి గైడెన్స్ రూపంలో ఏమొస్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్. ఓకే. Ignite your life with confidence and loving mindfulness. You create amazing changes for yourself and those around you. మీరు అందుకనే ఇక్కడ పట్టుదల, ఆకాంక్ష, మైండ్ఫుల్నెస్, హ్యాండ్ మ్యాన్కి మైండ్ఫుల్నెస్, ఎన్లైటన్మెంట్ అని చెప్పినాను కదా. మన
బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఈ క్రిస్టల్ దానికి కూడా పనిచేస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్, సన్ కార్డ్కి కాన్ఫిడెన్సే కదా. సో సన్ కార్డ్ అంటేనే కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్తో మైండ్ఫుల్గా ఎప్పుడైతే మీరు ఉంటారో మీరు మీకే కాదు, అమేజింగ్ చేంజెస్ మీలోనే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కూడా మీరు తేగలుగుతారంట. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సన్ అంటే లీడర్షిప్. సో లీడర్ ఎలా ఉంటాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేస్తాడు, తనతో పాటి వాళ్ళని కూడా నడిపిస్తాడు. సో ఆ విధంగా మీరు మీకే కాదు పక్కన వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయగలుగుతారు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి స్టే క్యూరియస్. వెన్ న్యూ ఇంట్రెస్ట్ టాపిక్స్ ఆర్ ప్లేసెస్ డ్రా యూ, గో ఎక్స్ప్లోర్ దెమ్. యువర్ నేచురల్ క్యూరియాసిటీ అబౌట్ అ సబ్జెక్ట్ మే సిగ్నల్ దట్ this is the right time to expand your mind and yourself. హ్యాండ్మ్యాన్ అగైన్. సో ఏదైనా కొత్త ఇంట్రెస్ట్ మీలో ఉంటే, ఏదైనా టాపిక్ పైన మీకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతా అంటే, ఏదైనా కొత్త ప్లేసెస్ చూడాలనుకుంటుంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, వెళ్ళి చూడండి, వెళ్ళి తెలుసుకోండి, అన్వేషించండి. సో ఈ నేచురల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో మీ లోపల, ఇది మీకు చెప్తోంది దట్ మీకు సరైన సమయం వచ్చింది. ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. మీ మైండ్ కూడా ఇంకా ఆ విజ్డమ్తో, లైక్ విజ్డమ్ చెప్పా కదా నేను క్రిస్టల్తో చెప్పినాను, హ్యాండ్ మ్యాన్ కావచ్చు, సన్ కావచ్చు, మనకు విజ్డమ్ గురించే మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ కింగ్ ఆఫ్ కప్స్ కూడా ఈయన ఎమోషనల్ విజ్డమ్ గురించి మాట్లాడతాడు. సో ఆ విజ్డమ్ అనేది ఏదైతే ఉందో, అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకా పెంపొందించుకోగలుగుతారు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ భూతద్దంలో చూస్తుంది పాప. సో ఆ మైన్యూట్ డీటెయిల్స్ని మీరు సేకరించండి, తద్వారా మీ లైఫ్లో మీరు ఇంకా బెటర్గా ఎదగగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ రెయిన్బో కలర్స్ ఉంది. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారబోతోంది. నమ్మడం ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత నమ్మితే మనం అంత మంచిగా మనం ముందరికి వెళ్ళగలుగుతాము. ఇవి కీ టు ది యూనివర్స్. ఏంటో నాకు ఈ మాటలంతా టంగ్ ట్విస్టర్స్ లాగా ట్విస్ట్ అవుతుంది. ఇది ఎందుకంటే మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అనేది ఇంకా నడుస్తుంది. ఆగస్ట్ 28 వరకు ఇది ఉంటుంది. ఈ మెర్క్యూరీ ఏంటంటే మన కమ్యూనికేషన్ స్ట్రాంగ్ చేయాలంటే మనకి మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఇక్కడ మెర్క్యూరీ ఏంటి, బుధుడు ఏంటి, రెట్రోగ్రేడ్ ఫేజ్లో ఉన్నారు. సో అందుకని ఇక్కడ ఏదైనా ఒక మాట చెప్తుంటే మాట తడబడడం కానీ, ట్విస్ట్ అవ్వడం కానీ, మనం అనుకునింది అనుకున్నట్లు ఒక్కొక్కసారి వ్యక్తపరచలేకపోవడం కానీ జరుగుతుంది. కానీ నేను నా బుధుడిని, లైక్ మెర్క్యూరీని, ప్లీజ్ నాకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ అవ్వాలి, నా కమ్యూనికేషన్ బెటర్ అవ్వాలి, నేను చెప్పేది అందరికీ మంచిగా అర్థం అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక కార్డ్ వచ్చింది. కీ 26 మైట్ బీ యువర్ బర్త్ నెంబర్. మీరు పుట్టినరోజు 26వ తారీఖు అయిన ఉండొచ్చు, లేదు మీ వయసు 26 సంవత్సరాలు అయిన ఉండొచ్చు, లేకపోతే 26 అంటే మీకు 2 నెంబర్ మీకు అచ్చొచ్చే నెంబర్ అయిన ఉండొచ్చు, 6 నెంబర్ మీకు అచ్చొచ్చే నెంబర్ అయిన ఉండొచ్చు, లేకపోతే మీరు 2వ తేదీ 6వ తేదీ పుట్టిన ఉండొచ్చు, లేకపోతే 8వ తేదీ పుట్టిన ఉండొచ్చు, 8 మీకు అచ్చొచ్చే నెంబర్ అయిన ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి ఆ కీ 26 అనేది పనిచేస్తుంది. ఇక్కడ కీ 26 మనకి ఏం చెప్తుందంటే, to listen to innocent laughter while walking along surrounded by a rainbow clock. Notice how every step you take makes you happier and happier, bringing you closer to inner peace. ఈ క్రిస్టల్ దేని గురించి చెప్తోంది, ఇన్నర్ పీస్ గురించి చెప్తోంది. ఇక్కడ కార్డ్లో మనం రెయిన్బో కలర్స్ ఇంతకుముందే అనుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు నడుస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల రెయిన్బో కలర్స్ అంటే మిమ్మల్ని ఆ రెయిన్బో కలర్స్లో మీరు నింపుకొని మీరు నడుస్తున్నప్పుడు ప్రతి అడుగుకి మీ లోపల నుంచి వస్తున్న ఆ హ్యాపీనెస్ని గమనించండి. మీరు ఎప్పుడైతే ఇన్నోసెంట్గా మీరు నవ్వుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తూ మీరు నడుస్తారో, ఈ రెయిన్బో కలర్స్ మిమ్మల్ని నింపేసి ఉన్నాయి లేకపోతే చుట్టూ ఉన్నాయి అనుకొని మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇన్నర్ పీస్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, టు అన్ఫోల్డ్ అ పర్సన్, సిచ్యుయేషన్ ఆర్ ప్లేస్ ఇన్ ద గోల్డ్ రే ఆఫ్ క్రైస్ట్, బ్రింగింగ్ టు దెమ్ హీలింగ్, లవ్, విజ్డమ్ అండ్ ప్రొటెక్షన్. ఇక్కడ టు అన్ఫోల్డ్ అ పర్సన్, సిచ్యువేషన్ ఆర్ ప్లేస్,
ఎవరి వల్లన్నా మనం బాధపడున్నా, ఏ సిచ్యువేషన్ అన్నా మనల్ని బాధ పెట్టున్నా, ఏ ప్లేస్ అన్నా మనకి ఆ ఎమోషనల్ వార్మ్త్ ఇవ్వలేకపోయిందంటే ఆ ప్లేస్ని, ఆ పర్సన్ని మనం గోల్డెన్ రేతో మనం నింపేసి మనం ఏంటంటే వాళ్ళ హీలింగ్తో పాటు మన హీలింగ్ కూడా కోరుకుందాము. వాళ్ళు బెటర్గా హీల్ అవ్వాలి, వాళ్ళకి ప్రేమ అందాలి, వాళ్ళు కోరుకుంటున్న ప్రేమ వాళ్ళకి, మనం కోరుకుంటున్న ప్రేమ మనకి, వాళ్ళు కోరుకుంటున్న విజ్డమ్ వాళ్ళకి, మనం కోరుకుంటున్న విజ్డమ్ మనకి, వాళ్ళు కోరుకుంటున్న ప్రొటెక్షన్ వాళ్ళకి, మనం కోరుకుంటున్న ప్రొటెక్షన్ మనకి. సో వాళ్ళకి ఏవైతే పనికొస్తాయో హీల్ అవ్వడానికి వాళ్ళకి అవి, మనకి ఏవైతే పనికొస్తాయో మనకి అలాంటి హీలింగ్ ఎనర్జీస్తో మనం హీల్ అయిపోవాలి. సో ఇక్కడ అదే చెప్పాను కదా, మీరు ఎమోషనల్గా కొంచెం ఎక్కువ బాధపడుతున్నారు. మనసుకి ఎమోషనల్గా బాధపడేది మనిషి వల్ల అవ్వచ్చు, పరిస్థితులు బాగలేకపోవడం, అంటే డబ్బులు మంచిగా లేకపోవడం కానీ, అనుకున్న ఉద్యోగం రాకపోవడం కానీ, లైఫ్లో మీరు అనుకున్నట్లు జరగకపోవడం వల్ల కూడా ఈ బాధ అనేది పడుతుంటారు. సో ఇక్కడ మనకి గైడెన్స్ ఏమి ఇచ్చినారు, మనం నడుస్తున్నప్పుడు మన చుట్టూరు ఆ రెయిన్బో కలర్స్ మనల్ని కాపాడుతున్నట్లు మనం ఫీల్ అవుతూ, మనం ఇంకొంచెం హ్యాపీగా వేసే ప్రతి అడుగులో మనం ఆనందాన్ని చూడగలిగితే మన లోపల నుంచి ఇన్నర్ పీస్ అనేది ఇంకా మనం బెటర్గా హీల్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ హీలింగ్, లవ్, విజ్డమ్, ప్రొటెక్షన్ ఎనర్జీస్ని మీ వైపు పంపిస్తున్నారు. ఇక్కడ కీ ఏంటంటే టు హ్యావ్ ఇన్నర్ పీస్ అండ్ ఫాలో ద డివైన్ విల్. సో డివైన్ విల్ అంటే ఏంటి? దేవుడు ఎప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అది అప్పుడు జరుగుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా నా టైం వచ్చినప్పుడు నాకు అన్నీ జరిగిపోతుంది, ఇప్పుడు నా టైం వచ్చింది కాబట్టి ఇక మీదటి నుంచి నేను అనుకున్నటువన్నీ జరుగుతాయి అని చెప్పి మీరు నమ్ముతూ మీరు ఏ పని చేసినా, మీరు ఏం చేసినా కానీ ఇదే నమ్మకంతో చేయండి, జరుగుతుంది. కీ నెంబర్ 2 మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, సో ఇక్కడ కూడా నెంబర్ 2 వచ్చింది. సో 2 మైట్ బీ యువర్ బర్త్ నెంబర్, lucky number. Your guidance is to walk in nature, access love from the cosmic heart and leave white gold footprints wherever you go. If necessary, you may physically visualize yourself doing it. You may like to sound a low hum to connect Lemurian energy to the మిమ్మల్ని నేచర్లో నడవమని చెప్తున్నారనమాట. అండ్ వైట్ గోల్డెన్ ఫుట్ ప్రింట్స్, మీరు నడుస్తున్నప్పుడు మీ అడుగులు, మీ పాదాలు ఏం లైట్ని క్రియేట్ చేస్తున్నాయంటే వైట్ గోల్డెన్ ఫుట్ ప్రింట్స్ని ఫామ్ చేస్తున్నాయంట. ఇది మీరు ఫిజికల్గా విజువలైజ్ చేసుకోగలిగితే ఇంకా మంచిది. మీరు ఒకవేళ లో ఎనర్జీస్లో ఉంటే ఆ లో ఎనర్జీస్ నుంచి మీరు హై వైబ్రేషన్స్లోకి రాగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ యాక్షన్ ఏంటంటే బ్రీత్ ఇన్ ద వైట్ గోల్డ్ ఆఫ్ Lemuria and place your feet firmly on the ground so that you feel the unconditional love of earth. మనము భూమి చాలా అంటే భూమాత మనకి ఎంత గొప్పదంటే, మనలో ఆ లో ఎనర్జీస్ ఉన్నప్పుడు భూమాత ఏం చేస్తుందంటే మనల్ని రీఛార్జ్ చేస్తుంది. అంటే మనల్ని ఒక బ్యాలెన్స్లో ఉంచడానికి భూమాత చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అందుకనే మనం ఏదైతే శ్వాస తీసుకుంటున్నామో అది కూడా మనం వేసే అడుగులే కాదు, వైట్ గోల్డ్ ఫుట్ ప్రింట్స్, మనం తీసుకుంటున్న శ్వాస కూడా వైట్ గోల్డ్, దీంట్లో మనం శ్వాస తీసుకుంటున్నాము. అండ్ మనం ఏదైతే అడుగులు భూమి పైన పెడుతున్నామో అది చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా, ఫర్మ్గా పెట్టండి. ఫీలింగ్ దట్ భూమాత మనల్ని కాపాడుతుంది, భూమాత మనకి ఆ అన్కండిషనల్ లవ్ని ఇస్తుంది, భూమాత మనల్ని రీఛార్జ్ చేస్తుంది, మనం వీఆర్ ప్రొటెక్టెడ్ అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో అంటే మీరు ముందరికి వెళ్ళండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది టు హీల్ అండ్ టు బికమ్ బెటర్. అల్టిమేట్గా మీరు ఏం పొందుతున్నారంటే ఈ హీలింగ్ ఎనర్జీస్ పొందుతున్నారు. సిచ్యువేషన్స్ ఎలా మారుతున్నాయంటే ఇలా మారుతున్నాయి. మనల్ని మనం ఆ విధంగా విజువలైజ్ చేసుకొని మనలో మనకి ఏదైతే మారాలో దాన్ని ఆ విధంగా మనం మార్చుకోగలిగితే, ఇట్లాంటివి కొన్ని మనం పాటించగలిగితే ఇది చాలా సింపుల్, ఈజీ కదా. మనల్ని మనం రెయిన్బో కలర్స్తో నింపుకోవడం కానీ, లేదు మనం పీల్చుకుంటున్న శ్వాస కానీ, మనం పెడుతున్న అడుగులు కానీ గోల్డ్ వైట్ కలర్లో పెడుతున్నాం, వైట్ గోల్డ్ ఫుట్ ప్రింట్స్ ఫామ్ అవుతున్నాయి, వైట్ గోల్డ్ శ్వాసను మనం పీల్చుకుంటున్నాం. దీనివల్ల మనకి ఏమనిపిస్తుంది, ఈ కలర్స్ అనేటివి మన లైఫ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ప్రతి కలర్కి ఒక మీనింగ్ ఉంటుంది. సో దానివల్ల మనం ఏంటంటే దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ని మనం తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కీ ఏంటంటే టు కనెక్ట్ టు సోర్స్ ఎవరు ఇక్కడ సన్, మీకు ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. టు కనెక్ట్ టు సోర్స్ అండ్ బ్రింగ్ యువర్ ఎనర్జీ ఇన్ టు బ్యాలెన్స్ విత్ ద అన్కండిషనల్ లవ్ ఆఫ్ ఎర్త్.
సో మనము సోర్స్తో కనెక్ట్ అవుతూ మనం ఏం చేస్తున్నాము, మన ఎనర్జీని ఒక బ్యాలెన్స్లోకి తెచ్చుకుంటున్నాము. అండ్ ఆ ట్రూ అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది మనం భూమాత నుంచి పొందుతున్నాం. దీన్నంటే మీరు పరిపూర్ణంగా పొందండి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం నా హ్యాండ్ రిటర్న్ కార్డ్స్ తీసుకుందాం కొన్ని. ఓ వావ్, 1111. ఈ నెంబర్ నన్ను వెంటాడుతుంది. నాలాగా మీలో ఎంతమందిని వెంటాడుతుంది? సో ఇది ఫ్లిప్ అయింది. ఓకే, అవి పడిపోయినాయి. ఓకే, ఇవి తీసుకుందాం మనం. ఓ చాలా వచ్చినాయి. రిలీఫ్, సెలబ్రేట్, గెట్ ఎగ్జైటెడ్. సో వదిలేసేయండి. ఆ రిలీఫ్ పొందుతున్నారు, సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మీరు ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏవో జరగబోతున్నాయి అన్నమాట. 666, రీఫోకస్ అండ్ ఫైండ్ బ్యాలెన్స్ కదా. మీరు యూ హ్యావ్ టు రీఫోకస్ అండ్ ఆ బ్యాలెన్స్, ఆ హార్మనీ లేకైతే రావాలి. 1 2 3 4 ఇట్లా కన్సిక్యూటివ్ నెంబర్స్ చూస్తుంటే రిలీజ్ అండ్ రెన్యూవల్. మీరు ఏవైతే పాతవి పనికిరానాటివి వదిలేస్తారో అక్కడి నుంచి మీరు కొత్తగా ఆ రీబర్త్ని చూడగలుగుతారనమాట. అక్కడి నుంచి ఇంకా మెరుగైన స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారనమాట. 1313, గోల్స్ అండ్ ప్యాషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోండి. మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోండి. అంటే ఎమోషనల్ ఫూల్స్ లాగా ఉండద్దండి. ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యి ఏంది, ఎవరు, ఎట్లా అనేది తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ 777 వచ్చింది. డివైన్ ప్రొటెక్షన్, లక్, స్పిరిచువాలిటీ. క్రౌన్ చక్ర, స్పిరిచువాలిటీ, లక్ ఉంది, డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇక్కడ నేను చెప్పా కదా, నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని కాపాడుతుంది, రిమూవ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మన హయ్యర్ రిలీమ్స్ని, హయ్యర్ డొమైన్స్తో మనల్ని కనెక్ట్ చేస్తుంది అని చెప్పి. క్రౌన్ చక్ర అంటేనే స్పిరిచువాలిటీకి చిహ్నం. సో ఆ డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది, లక్ అనేది పెంపొందుతోంది, స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 2020. సో 2020 వచ్చి మనకి ఏం చెప్తుందంటే అడాప్టబిలిటీ, కంపాషన్. కొంచెం మనం మారాలి, ఫ్లెక్సిబుల్గా తయారవ్వాలి, అడాప్ట్ అవ్వాలి సిచ్యువేషన్స్కి. ఓ వావ్, మనం ఈ అడాప్ట్ అనే వర్డ్ని మనం ఇక్కడ చాపకు కూడా వాడం. సో అడాప్ట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఫర్ యూ. సో మీరు అడాప్ట్ అవ్వాలి కంపాషనేట్గా. అంటే కంపాషన్ అంటే ఏంటి, ఇతరులు కూడా మనలాగే. సో మనం మన గురించి, లేకపోతే మనం ఎలా ఉండాలనేది మనం ఆలోచించుకుంటాము. ఇతరులకు కూడా మనం ఆ స్పేస్ని ఇవ్వాలి, ఇతరులను కూడా మనం అదే విధంగా అర్థం చేసుకోగలగాలి. 1515, ఆపర్చునిటీస్ కమింగ్ యువర్ వే. ఇక్కడ మనం 7 of Cups-తో ఇది మ్యాచ్ అవుతుంది. సో ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ యువర్ వే, బీ రెడీ. వై మీ ఇనిషియల్ అవ్వచ్చు, లేకపోతే వై మీ పేరులో ఒక అక్షరం అయి ఉండొచ్చు. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వై, ఎందుకు నేను ఇలా, ఎందుకు. సో వై. రెస్పాన్సిబుల్, బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, డిసిప్లైన్డ్, ఆర్గనైజ్డ్గా మీరు చేయాలనుకున్నవి మీరు చేసేసేయండి. రిలయబుల్, బికమ్ మోర్ రిలయబుల్ సోర్స్. ఓకే, ఎదుటి వాళ్ళు మనల్ని నమ్మాలి, ఆ నమ్మకం మీలో పెరగాలి. అండ్ ఎదుటి వాళ్ళకు కూడా మీ పైన నమ్మకం పెరిగేలాగా మీరు చేయండి. హార్డ్ వర్క్ చేయాలి. డెడికేషన్తో మీరు హార్డ్ వర్క్ చేసినప్పుడు మీరు అనుకున్న రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు. ఇండిపెండెంట్, ఇక్కడ నేను ఇదివరకే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినాను కదా, డోంట్ బీ డిపెండెంట్, యూ హ్యావ్ టు బికమ్ ఇండిపెండెంట్. లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోండి. ఎప్పుడైతే లాజికల్ థింకింగ్ ఉంటుందో అప్పుడు చాలా వరకు మనం బయటపడగలుగుతాము ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి. సెల్ఫ్ రిలయన్స్, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. హైలీ మోటివేటెడ్, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు మీ లోపల నుంచి మీకు ఆ మోటివేషన్ అనేది వస్తుందో అప్పుడు మీరు చేయలేను అనుకునేది ఏమీ ఉండదు. ఇప్పుడు మనం కొన్ని చామ్స్ తీసుకుందాం దీనిలోంచి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ చామ్స్ ఫర్ ఫైల్ నెంబర్ 1. అదొక నాకు సర్ప్రైజ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అవి దాంట్లో ఉన్నాయని చెప్పి. సో నైస్. ఇక్కడ మనకి ఫస్ట్ టవర్ వచ్చింది. సో టవర్ మూమెంట్స్ అనేటివి ఉండబోతున్నాయి. ఇది ఐఫిల్ టవర్ ప్రేమకు చిహ్నం. సో ఐఫిల్ టవర్ని మనం ప్రేమకు చిహ్నంగా తీసుకుంటే మనకి లేకపోతే మన వైపు కొత్త ప్రేమ వస్తుంది.
ఉన్న ప్రేమ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. లేదు ఇది ఒక టవర్ కింద తీసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేటివి జరగబోతున్నాయి. సో ఆ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్కి మీరు కొంచెం, అది మనం ప్రిపేర్డ్నెస్ని కోరదు, అది మనం ఏమి దానికి రెడీగా ఉండము. మనం రెడీగా లేనప్పుడే ఆ జరిగే ఇన్సిడెన్సెస్నే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెన్సెస్ అంటాము. సో అలాంటివి జరగబోతున్నాయి. అండ్ ఇక్కడ స్ట్రాంగ్గా మనకి ఒక బుజ్జి హార్ట్, ఒక పెద్ద హార్ట్ ఉంది. ఆ పెద్ద హార్ట్ లోపల ఉన్న ఛామ్స్ని నేను అలానే తీసుకొని చూపిస్తాను. సో ఈ పెద్ద హార్ట్ లోపల బటర్ఫ్లై ఇరుక్కునేసింది. అండ్ ఇక్కడ యాంకర్ వచ్చి మనకి స్టెబిలిటీ. ఇది పడవల్ని మనం గట్టుపైకి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి కొట్టుకొని పోకుండా మనము ఈ ఈ యాంకర్ యూస్ చేస్తాం కదా, దీన్ని వేసి పెట్టినామంటే లంగరా. సో నాకు థ్యాంక్స్ బాబా, నాకు గుర్తొచ్చేసింది. సో ఈ లంగరా, సో ఆ లంగర వేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు చూడండి హార్ట్ లోపల ఇవి ఉన్నాయి. సో మార్పు చెందాలన్నా కానీ మన మనసు స్వీకరించాలి. సో ఇప్పుడు మీ మనసు ఆ మార్పు చెందడానికి స్వీకరించట్లేదు, అంటే ఒక దీన్ని మర్చిపోయి ఇంకొక దీని వైపు వెళ్ళడానికి అది స్వీకరించట్లేదు, కానీ స్వీకరించాలి. అప్పుడే మీరు ఎదగగలుగుతారు, అప్పుడే మీ సిచ్యువేషన్స్ మారుతాయి, అప్పుడే మీరు అల్టిమేట్గా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందగలుగుతారు. సో చేంజ్ ఈజ్ అల్టిమేట్, యూ కాంట్ రెసిస్ట్ ద చేంజ్. మీరు అది రెసిస్ట్ చేసే కొద్దికి అది ఇంకొంచెం బలంగా మీ పైన ఫోర్స్ చూపిస్తుంది. సో ఆ ఫోర్స్ తట్టుకోలేక ఒక్కసారిగా వదిలేసినారంటే, మనకి ఇప్పుడు డ్యామ్లో గేట్స్ కూడా నీళ్లు ఫోర్స్గా వస్తాయి. ఆ ఫోర్స్ని ఆపడానికో లేకపోతే నీళ్లు నిల్వుంచుకోవడానికో డ్యామ్ గేట్స్ మూసి పెట్టేసి ఉండి ఈ తాకిటి తట్టుకోలేక ఒక్కసారిగా వదిలితే ఏమవుతుంది, ఆ ఫోర్స్తో అన్నీ కొట్టుకుపోతాయి. సో దానివల్ల కూడా టవర్ మూమెంట్స్ క్రియేట్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఆ పని చేయకండి. ఆ నేచురల్ ఫ్లో అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా జరగనివ్వండి. అందుకనే ఆ రిలీఫ్ రావాలన్నా, సో మీరు రీఫోకస్ చేయాలన్నా మీకు ఈ అడాప్టబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, నమ్మండి. సో లంగరా, సో ఆ యాంకర్, ఆ స్ట్రక్చర్ స్టెబిలిటీ లేక వస్తున్నారు. పెద్ద హార్ట్, సో మీకు పెద్ద హార్ట్ ఉంది, ప్రేమించడానికైనా కానీ ఏదైనా పంచడానికైనా కానీ దేనికైనా కానీ. ఇక్కడ మనకి క్యాట్ వచ్చి ఇండిపెండెంట్ నేచర్కి, ప్రొటెక్షన్కి, వీటికన్నిటికీ ఇట్ ఈస్ దిస్ సింబల్ ఫర్ ప్రొటెక్షన్, ఇండిపెండెంట్ నేచర్ అండ్ ఒక విధంగా ఆర్గన్స్. సో దానికి ఏంటంటే అహం కూడా ఉంటుంది బాగా. దానికి ఎప్పుడు ఎట్లా ఇష్టమైతే అది అలానే ఉండాలని చూస్తుంది, అంతేగాని అది ఎవరి కోసం పెద్దగా మారాలనుకోదు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం కంపాషనేట్గా ఉండాలి. పిల్లికి ఆ కంపాషన్ నేచర్ ఉండదు, కానీ మీకు ఉండాలి. సో ఈ పిల్లిలాగా మొండి చేయకండి, కంపాషన్ నేచర్తో కొంచెం అడాప్ట్ అయ్యి ముందరికి వెళ్ళిపోండి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ బ్యూటీ, ఎలిగెన్స్ని, ఫ్రాగ్రెన్స్ని దీన్నంతా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో పువ్వులాగా వికసిస్తున్నారు, పరిమళిస్తున్నారు, ఆనందంగా మిమ్మల్ని చూసిన వాళ్ళకి కనువింపు చేస్తున్నారనమాట. అంటే మీలో ఇంకా అందం కావచ్చు, ఆకర్షణ శక్తి కావచ్చు ఇంకా పెరుగుతుందన్నమాట. సో సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ వీల్ని, ఈ చక్రాన్ని ఎటువైపు తిప్పాలనుకుంటున్నారు? మనకి మంచి వైపు తిప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఎందుకంటే చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది మంచి చెడు అనుకుంటూ ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో చక్రాన్ని తిరగనివ్వండి, బలవంతంగా ఆపకండి. ట్రీ ఆఫ్ లైఫ్ ప్రొటెక్షన్, ఎక్స్పాన్షన్, ఫ్యామిలీ, గ్రోత్, వీటినన్నిటిని ఇండికేట్ చేస్తుంది. సో ట్రీ ఆఫ్ లైఫ్ ఇక్కడ మనం ప్రొటెక్షన్ కింద తీసుకుందాం. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇంత మంచి లైఫ్, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ విత్ ద సన్ మధ్యలో, ఎంత రిజాయిస్, ఎంత రిఫ్రెషింగ్ పైల్ అసలు నిజంగానే. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. క్లెయిమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ప్లేస్డ్ హియర్ అండ్ లీడ్ అ వెరీ వెరీ హ్యాపీ బ్యూటిఫుల్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే సోడలైట్ని సెలెక్ట్ చేసుకున్నారో, సోడలైట్ ఇస్ ద క్రిస్టల్ ఫర్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని కాపాడే బెస్ట్ క్రిస్టల్ ఏంటి అంటే సోడలైట్ ఈజ్ వన్ సచ్ క్రిస్టల్. మనకి బ్లాక్ టర్మలిన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
టైగర్స్ ఐ కానీ, మనం ఇంతకుముందు చెప్పుకున్న సెలెనైట్ కావచ్చు, అది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ సోడలైట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్టల్ ఫార్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ నెగిటివ్ ఎనర్జీస్. అండ్ ఇది మనకి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడమే కాదు, మన లోపల నుంచి మనకి ఆ సెల్ఫ్ ట్రస్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెంచుతుందన్నమాట. మనకి మన పైన గట్టి నమ్మకాన్ని కావచ్చు, మనం చేయగలుగుతాము, మనం ఏదైనా కానీ సాధించగలుగుతాము అన్న ఎనర్జీస్, స్ట్రాంగ్ ఎనర్జీస్ రావాలి అంటే మనకి సోడలైట్ చాలా హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ మనకి స్ట్రాంగ్ అవ్వాలన్నా కానీ మనకి సోడలైట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే థ్రోట్ చక్ర స్ట్రాంగ్గా ఉండాలి. సో సోడలైట్తో మనం మెడిటేషన్ చేసినామంటే మన థ్రోట్ చక్ర చాలా స్ట్రాంగ్ అవుతుంది. కమ్యూనికేషన్కి ఏ ప్లానెట్ అమ్మా స్ట్రాంగ్గా ఉండాలి అంటే బుధుడు. ఇప్పుడు ప్రస్తుతానికి బుధుడు ఆ రెట్రోగ్రేడ్ దీంట్లో ఉన్నారు కాబట్టి దానివల్ల కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే మనకు సోడలైట్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ద బెస్ట్ క్రిస్టల్. గ్రోత్ కోసం, మనం ఎదగాలన్నా, మనం ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వాలన్నా కానీ మనకి సోడలైట్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మనమైతే ఫస్ట్ టారో కార్డ్స్తో స్టార్ట్ చేద్దాం. టారో కార్డ్స్తో చూద్దాం మీకు అసలు ఏం అవసరం, ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఈ సిచ్యువేషన్స్లోంచి మీరు ఎలా బయటపడతారు, అల్టిమేట్గా మీరు ఏం పొందబోతున్నారు, ఇవన్నీ ఏంటంటే మనం ఫస్ట్ టారోతో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం మనం ఫస్ట్ టారో కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత నేను 2 రకాల ఆరికల్ కార్డ్స్ ఫర్ గైడెన్స్ తీసుకుంటాను. ఆ తర్వాత నేను హ్యాండ్ రిటన్ మెసేజెస్ కార్డ్స్ని నేను సొంతంగా తయారు చేసుకున్న నా హ్యాండ్ రిటన్ మెసేజెస్ నుంచి కొన్ని మెసేజెస్ తీసుకుందాం. ఫైనల్గా చార్మ్స్ కూడా మనం తీసుకుందాం. ఇక్కడ ఒక కార్డ్ వచ్చింది, 2 ఆఫ్ కాయిన్స్. ఇది పైల్ నెంబర్ 2 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఈజ్ ద కీ. ఫినాన్షియల్గా నాట్ సో స్టేబుల్ పొజిషన్లో ఉన్నారా? ఏదో విధంగా మనం ఎదగాలి, ఎదిగి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకుంటున్నారా? జగ్లింగ్ జరుగుతుందా? లాట్ ఆఫ్ జగ్లింగ్ జరుగుతుందా? ఇక్కడ హర్మిట్. సో 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కాయిన్స్ తర్వాత మనకి హర్మిట్ వచ్చినారు. సో ఒక మాదిరి చూస్తే ఈ కాంబినేషన్ వచ్చి చాలా గమ్మత్తైన కాంబినేషన్. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ బ్యాలెన్స్లోకి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. హర్మిట్ ఎవరంటే అంటే నాకేం బాధ్యతలు అవసరం లేదు, నా బాధ్యతలంతా అయిపోయింది, ఉండండి నేను పోయి తపస్సు చేసుకొని వస్తాను, తపోశక్తితో నా జ్ఞానాన్ని ఇంకొంచెం పెంచుకొని వస్తాను అని చెప్తున్నారనమాట. సో వీళ్ళిద్దరు ఎట్లా ఒక దీంట్లోకి వచ్చినారు. సెంటర్ కార్డ్ నాకు పైల్ నెంబర్ 1లో కూడా సెంటర్ కార్డ్ మేజర్ ఆర్కానా వచ్చింది, గుడ్. పైల్ నెంబర్ 2లో కూడా సెంటర్ కార్డ్ మనకి ఎంపరర్. స్ట్రాంగ్ పొజిషన్లోకి మీరు వెళ్తారు ఖచ్చితంగా, స్టెబిలిటీలోకి వస్తారు ఖచ్చితంగా. ఏస్ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి స్టార్, చమక్ చమక్ స్టార్. స్టార్ కింద 9 ఆఫ్ కప్స్, గుడ్. సో ఎస్ పైల్ నెంబర్ 2. మీరు ఇక్కడ మీ స్ట్రగుల్ ఒకవేళ డబ్బులు, ఫినాన్షియల్ పరంగా డబ్బులుండి నేను ఎంత దేవుణ్ణి మొక్కుకున్నా, నేను ఎంత హోప్ఫుల్గా ఉన్నా కానీ నాకు ఫినాన్షియల్ స్టెబిలిటీ రావట్లేదు, నేను అనుకున్న డబ్బులు నాకు రావట్లేదు, ప్రతి నెల నాకు ఈ ఖర్చులు ఉన్నాయి, నాకు ఖర్చులకు సరిపడా డబ్బులు లేవు, నాకు అప్పులు అయిపోయినాయి, అప్పులు తీరట్లేదు, నేనేం చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఆపేయాలి. దేన్ని ఆపేయాలి అంటే నాకు లేదు నాకు రావట్లేదు అని ఆపేయాలి. నాకు రావట్లేదు మట్టుకే మేనిఫెస్ట్ అవుతుంది. వచ్చిన డబ్బులు ఆ నెలకి గడిచిపోయిన సమస్యలు కావచ్చు, లేకపోతే ఆ నెలకి మనకి ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటిని మనం ఏదో విధంగా వచ్చిన డబ్బులతో అవన్నీ గడిచిపోయినాయి కదా, దానికి మీరు ఎప్పుడైనా కానీ హ్యాపీగా ఫీల్ అయినారా? అమ్మయ్య ఉన్నిలే, అట్లీస్ట్ ఇవన్నా మనం తీర్చగలిగినాము, ఇవన్నా మనం తెచ్చుకోగలిగినాము, ఇవన్నా మనం పొందగలిగినాము అని పొందిన దానికి మీరు ఎప్పుడన్నా గ్రాటిట్యూడ్ చూపించినారా? మీరు హ్యాపీగా ఫీల్ అయినారా? లేదు కదా.
వచ్చిన దాన్ని ఏంటంటే మీరు పక్కకు పెట్టేసినారు, రాని దాన్నే మట్టుకు పట్టుకొని వేలాడుతున్నారు. రాని దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు కాబట్టి ఆ రాంది ఏదైతే ఉందో అది రావట్లేదని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎలా వెళ్ళగలుగుతారు ఈ ఎంపరర్ ప్లేస్లోకి మీరు? ఈ ఎంపరర్ అనే ఆయన ఎవరు? ఈయన చాలా స్ట్రాంగ్ పర్సన్. చూడండి ఎట్లా కూర్చున్నాడు, అసలుకి పైన చొక్కా లేదు, 6 ప్యాక్ బాడీ ఏం కాదు, అయినా కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే లోపాలు ఏమున్నా కానీ నాకు నా సంకల్ప బలం కావచ్చు, లేకపోతే ఆత్మస్థైర్యం కావచ్చు, నాపైన నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. 6 ప్యాక్ బాడీ కాదు నాది, అయినా నేను హ్యాపీగా ఫ్లాన్ చేయగలుగుతాను నా బాడీని. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా ఉండగలుగుతారు. సో మీలో ఆ ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం కావాలి. ఈరోజు లేదు కానీ ఎప్పటికీ లేకుండా ఉండదు, ఏదో ఒక రోజు వస్తుంది. అందుకనే మీరు నక్షత్రాల్లాగా మెరవబోతున్నారు. సో ఆ నక్షత్రాల్లాగా మెరిసే రోజు వస్తుంది. దానికి మీరు ఏం చేయాలో మీరు అది చేయండి. వస్తున్న దానికి ఫస్ట్ కృతజ్ఞతా భావం, దానికి కృతజ్ఞత చెప్పుకోండి. వచ్చిన దాన్ని ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి. అప్పుడు అది ఇంకొంచెం తీసుకొని వస్తుంది. నో డౌట్ కష్టపడుతున్నారు టు మీట్ బోత్ ద ఎండ్స్. ఇక్కడ లాడ్ ఆఫ్ జగ్లింగ్ జరుగుతుంది, కింద మింద పడుతున్నారు ఏదో ఒకటి చేసుకోవడానికి. సో ఈ కింద మింద పడుతూ కూడా చేయలేకపోతున్నాను కదా అని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినంటారు. అజ్ఞాతవాసం లైక్ అంటే ఎవరికి కనిపించకూడదు, వచ్చేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు, నేనేందో నాదేదో అన్నట్లు మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసేసుకొని ఉంటారు. సొసైటీ నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు. అంటే ఫోన్ మాట్లాడకుండా, ఎవరింటికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసేసుకొని ఉంటారు. సో ఈ రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరం. అది అన్స్పెట్టుకొని ఉన్నప్పుడు ఒక్కసారిగా వాల్కనో లాగా ఎరప్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వాల్కనో ఎరప్ట్ అవుతుందో ఆ వేడికి, ఆ లావా దాటికి మనం తట్టుకోలేం. సో అంత పవర్ఫుల్గా మీరు ఎమర్జ్ అవుతున్నారు. సో మీలో ఆ శక్తి ఉంది. సో ఈ ఐసోలేషన్లోకి దేనికైనా, మంచికైనా చెడుకైనా, దేంట్లో ఏ విధంగా అయితే మీరు ఐసోలేషన్లోకి వెళ్ళారో ఐసోలేషన్ నుంచి మీరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకండి. సో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుక్కొని మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లో మీరు బయటికి ఎమర్జ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ స్ట్రాంగ్ పొజిషన్ మీకు, ఈ స్ట్రక్చర్, ఈ స్టెబిలిటీ, ఫౌండేషన్ ఏదైతే మీరు ఏర్పరచుకుంటున్నారో ఇది ఇంకొన్ని స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని, స్ట్రాంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేయబోతుంది అనమాట. అందుకనే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, న్యూ బిగినింగ్స్ ఇన్ రిలేషన్షిప్స్. సో కప్స్ అంటేనే లవ్, రిలేషన్షిప్స్. సో దీనిపైన సో దానికి న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. సో ఈ న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ మనల్ని ఎక్కడ తీసుకొని పెడుతున్నాయంటే స్టార్ అంటే మనకి హోప్ కార్డ్. మనలో హోప్ ఇంకా పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రేయర్స్ ఆన్సర్డ్. మీరు ఏవైతే దేవుణ్ణి కోరుకున్నారో మీ మొక్కులు తీరుతున్నాయి, మీ కోరికలు తీరుతున్నాయి. సో మీరు ఏమన్నా ఆయనకి ఏవైతే మొక్కుకొని మీ కోరికలు తీరితే మీరు ఏవైతే మొక్కులు తీర్చుకోవాలనుకున్నారో మీరు అవి తీర్చుకోవడం కూడా మొదలుపెట్టేసేయండి. నా పని అయిపోయింది, నేను నా పని అయిపోతే నీకు ఈ మొక్కు తీరుస్తాను అన్నాను కదా, నా పని అయిపోయింది, నేను మొక్కు తీర్చేసిన, నేను నీ మొక్కు తీర్చేసిన, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసే అని చెప్పండి. సో అంత కాన్ఫిడెంట్గా ఉండండి దట్ నా పని అయిపోయింది, నా పని ఆయన చేసేస్తున్నాడు. ఆయన పైన మీరు ఎంత నమ్మకం పెట్టుకుంటే మీ పనులు మీకు అంత తొందరగా అయిపోతాయి. సో మీరు అది మటుకు గుర్తుపెట్టుకోండి. మీరు ఆయన ఎంతసేపు నాకు ఇవ్వలేదు, నాకు చేయలేదు, నన్ను చూడలేదు, నేను మట్టుకు నిన్ను ఇంతిదిగా అనుకుంటున్నాను, నువ్వు అసలు ఉన్నావా లేవా అని ఆయన్ని శంకిస్తున్నంతసేపు మీ పనులు అయితే మీకు అవ్వవు. సో మీరు ఆయన పైన ఎంత నమ్మకం పెట్టుకున్నా కానీ ఆ నమ్మకాన్ని మీరు విడిచిపెట్టేసి మిమ్మల్ని అయితే ఆయన వీధులు పెట్టి నిండాడు ఖచ్చితంగా. సో ఏదో విధంగా మీకు దొరకాల్సిన తిండి కావచ్చు, గుడ్డ కావచ్చు, షెల్టర్ కావచ్చు, ఏదో విధంగా ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి ఏదో విధంగా. సో దాంట్లోంచి మీరు బయటపడాలి అంటే ఆయన దారులు చూపిస్తూ అంటాడు. మనం ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఈ పనులు చేయకూడదు, మనం ఆ పని చేయకూడదు, మనం ఇట్లుండాలి, మనం అట్లుండాలి. ఒకప్పుడు మన తాతలు మీసాలకి సంపంగి నూనె పూసుకున్నారని చెప్పి ఆ సంపంగి నూనె వాసన మనకి ఇప్పటికి కూడా వస్తుందా?
సో మనం ఏం చేయాలి, మనం దాన్ని ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి, మనం ఎలా అంటే మనం ఇంకొంచెం బెటర్గా మనం రిసోర్సెస్ని పెంచుకోవచ్చు. మీ వంతు మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని చేయడం మొదలుపెట్టండి. సో నా చదువు ఇది, నా చదువుకు తగిన జాబ్ అంటే ఇప్పుడు ఒకటి చదువుతున్నారు, ఇంకొక జాబ్ చేస్తున్నారు. బతకడానికి మనకి ఏదో ఒక విధంగా ఒక మార్గం కావాలి, చిన్నదో పెద్దదో. ఈ రోజుకి ఈ కష్టం తీరాలి అంటే మనం ఆ పని చేస్తే ఆ కష్టం తీరుతుంది అనుకుంటే రెస్పెక్ట్ఫుల్గా మనం ఏ పని చేసినా తప్పులేదు. అది తప్పు పని కానంత వరకు ముఖం చూపించుకోలేక లేదు తప్పుడు మార్గంలో వెళ్ళి చేసే పనులు కాకుండా మనం సన్మార్గంలో వెళ్ళి చేసే ఏ పనైనా కానీ మనకు మంచిదే. ఏదో విధంగా ఆ 10 రూపాయలు వచ్చినా కానీ వచ్చినట్లే. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే మనం ఇంటి నుంచే స్మాల్ స్కేల్లో ఒక బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేసుకొని ఒక 10 మందికి వంట మంచిగా చేయగలిగితే వండి ఒక 10 మందికి అన్నం పెట్టండి. తద్వారా వస్తున్న డబ్బులు అవే మీరు ఊరికనే చేయట్లేదు. మీ చేతిలో ఆ కళ్ళ ఉంది. మీ చేతిలో ఏ కళ్ళు ఉంది, మీరు ఏ పని మంచిగా చేయగలుగుతారు అది మీరు ఏదో విధంగా ఉపయోగించుకోండి. మన పరిస్థితుల రీత్యా మన దగ్గర ఉన్న డబ్బులు ఎంతవరకు సహకరిస్తాయో ఆ రేంజ్లోనే స్టార్ట్ చేయండి. అదే మెల్లిమెల్లిగా గ్రో అవుతుంది. అదే మెల్లిమెల్లిగా మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అదే మెల్లిమెల్లిగా మీకు సంపదను తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాకు గుట్లగూబ కనిపిస్తుంది, లక్ష్మీ వాహనం గుడ్లగూబ. మందార పూలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మీకు. మందార పూలు కూడా గుడ్లకి చిహ్నం. ఎన్ని మందార పూలు ఉన్నాయి, గుడ్లకి సంపదకి చిహ్నం. లక్ష్మీదేవి వాహనం వస్తుంది, మీరు కప్ పట్టుకొని నిల్చుకున్నారు. సో లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంటికి. మీరు లక్ష్మీదేవిని రెస్పెక్ట్ ఇవ్వండి. లక్ష్మీదేవికి ఆ రెస్పెక్ట్ చూపించండి. వచ్చిన డబ్బులకి ఆల్రెడీ మీరు ఏదైతే డబ్బులు మీకు హెల్ప్ అయినాయో ఆ డబ్బులకి మీరు మీ గ్రాటిట్యూడ్ని చూపించండి. అవే మీకు ఇంకొంచెం సంపద తీసుకొని వస్తుంది. ద లైఫ్ నావిగేటర్ డెక్ నుంచి మనం కొన్ని 2 కార్డ్స్ తీసుకుందాం. మనకు ఫస్ట్ కార్డ్ వచ్చేసింది వన్నెస్. We are all expressions of the one divine nature and each living being is a reflection of that self. Real love becomes so much easier when it is understood. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇది చూడండి, ఈ ముసలావిడ ఈ పిచ్చుకకి చేతిలో గింజలు పెట్టుకుందో నీళ్లు పెట్టుకుందో పిచ్చుకొచ్చి వాలింది. సో ఆ వచ్చి వాలిన పిచ్చుక అది ఒకటే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీ ఆర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద వన్ డివైన్ నేచర్. మనం అందరం ఒకటే అంట. అండ్ ఈచ్ లివింగ్ బీయింగ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ సెల్ఫ్. వీ ఆర్ అవర్ ఓన్ రిఫ్లెక్షన్స్. అద్దంలో మన ప్రతిబింబం ఎలా అయితే మనల్ని యాజ్ ఇట్ ఈస్ చూపిస్తుందో మన చేతలు మనకు వస్తున్న ఇవి కూడా అంతే. మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఎంతైతే అర్హత పొందుతున్నామో అంతే మనకు వెనకొస్తుంది. అంతకు మించి రావడం లేదు, అంతకు తగ్గించి రావడం లేదు. మీరు చేస్తున్న దానికే మీకు ఫలితం వస్తుంది. మీరు ఇంతే చేస్తున్నారు, మీకు అందుకని అంతే ఫలితం వస్తుంది. మీ ఫలితాన్ని మీరు పెంచుకోవాలనుకుంటే మీరు చేసేది కూడా మీరు ఇంకొంచెం పెంచాలి. సో రియల్ లవ్ బికమ్స్ సో మచ్ ఈజియర్ వెన్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. నిజమైన ప్రేమ దాని మీనింగ్ కావచ్చు, దానికి ఎప్పుడు మనం వెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఈజ్ దాన్ని ఎప్పుడైతే మనం అలానే అర్థం చేసుకుంటామో అప్పుడు దానికి ఇంకా విలువ పెరుగుతుంది. షేరింగ్ వాట్ యు హ్యావ్ డ్రాస్ మోర్ టు యూ. యూ విల్ బీ ఇన్ ఫ్లో, రియలైజింగ్ అండ్ గ్రోయింగ్ యువర్ ఓన్ అబండెన్స్ అండ్ హ్యావింగ్ ఫన్ యాజ్ వెల్. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, పిచ్చుక్కి ఏదో పెడుతున్నారు, ఇక్కడ కూడా పిచ్చుక్కి ఏదో పెడుతున్నారు. సో మీరు యానిమల్స్కి ఫుడ్ ఇవ్వడం కానీ, పక్షులకి ఫుడ్ ఇవ్వడం కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్నది లేదు అని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఎంతో కొంత పెట్టిన దానివల్ల, ఇచ్చిన దానివల్ల మీ దగ్గర ఇంకా ఉన్నది ఇంకా రెట్టింపు అవుతుందంట. అంతా దాచిపెట్టుకొని ఇది నా రేపటికి పనికి వస్తుంది, ఇది నాదే, నేను ఇవ్వను, స్వార్థంగా అంటూ ఉండకండి. మీ దగ్గర ఉన్నదానికన్నా కొంచెం ఎక్సెస్ ఉంటే దాన్నంటే పంచండి. అది దానం చేస్తారా, లేకపోతే మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా, అది రుణం రూపంలో ఇస్తారో ఏ రూపంలో అయినా కానీ ఇంకొకరికంటే సహాయపడండి. ఎస్పెషలీ పక్షులకి, జంతువులకి ఫుడ్ రూపంలో కానీ వాటర్ రూపంలో కానీ ఏమన్నా ఇవ్వండి. షేరింగ్ వాట్ యు హ్యావ్ డ్రాస్ మోర్ టు యూ.
మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇచ్చినప్పుడు మనం ఇంకా కొంచెాన్ని ఇంకా ఆకర్షించగలుగుతాము. యూ విల్ బీ ఇన్ ఫ్లో రియలైజింగ్ అండ్ గ్రోయింగ్ యువర్ ఓన్ అబండెన్స్. సో మనం ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తున్నాము. మనం ఏం రియలైజ్ అవుతున్నాము, మనలో ఏం పెంపొందుతుంది అంటే మన అబండెన్స్ పెంపొందుతుంది. అండ్ హ్యావింగ్ ఫన్ యాజ్ వెల్. అదేంటంటే మనలో చాలా సాటిస్ఫాక్షన్ని, ఆనందాన్ని కూడా పెంచుతుందన్నమాట. మన వల్ల ఒకరికి సహాయం అందినా, మన వల్ల ఒకరు సహాయం పొంది వాళ్ళు హ్యాపీగా ఉన్నా కానీ ఆ బ్లెస్సింగ్స్ అంతా తిరిగి ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు ముందరికి వెళ్ళండి. ఇంకా ఏం కార్డ్స్ వస్తున్నాయి? ఇది కీ టు ద యూనివర్స్. సో కీ టు ద యూనివర్స్ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయో చూద్దాం. దీంట్లోంచి కూడా ఒక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. ఓకే, కార్డ్ నెంబర్ ఆర్ కీ నెంబర్ 39 మీ ఏజ్ అయిన ఉండొచ్చు, 3 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు, 9 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు, 3 మీ బర్త్ నెంబర్ అయిన ఉండొచ్చు, 9 మీ బర్త్ నెంబర్ అయిన ఉండొచ్చు. ఇక్కడ కీ నెంబర్ 39 మనకి ఏం చెప్తోంది అంటే విజువలైజ్ సిల్వర్ అండ్ గోల్డ్ లైట్ అరౌండ్ యూ. మీ చుట్టూరు సిల్వర్ గోల్డ్ లైట్ ఉన్నట్లంట మీరు ఊహించుకోండి. హమ్ విత్ ద డివైన్ కాస్మిక్ ఫ్లో అండ్ ఫీల్ యువర్ సెల్ఫ్ వన్ విత్ ద స్టార్స్. వావ్, ఇక్కడ మనకి స్టార్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఫీల్ వన్ విత్ ద స్టార్స్ అని వస్తుంది. సో మీరు సిల్వర్ గోల్డ్ లైట్ మిమ్మల్ని సరౌండ్ చేసినట్లు అనుకొని నేను డివైన్ కాస్మిక్ ఫ్లోతో నేను ఆ ఫ్లోని ఇక్కడ కూడా చెప్పారు కదా, ఫ్లోని రెస్ట్రిక్ట్ చేయొద్దండి అని. సో నేను ఆ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేయట్లేదు, ఆ ఫ్లోతో పాటు వెళ్ళిపోతున్నాను. అండ్ ఫీల్ యువర్ సెల్ఫ్ వన్ విత్ ద స్టార్స్. అండ్ నేను ఒక అందమైన నక్షత్రం ఎలా అయితే వెలుగుతుందో, నక్షత్రానికి దానికి సొంతం లైట్ ఉంటుంది. అది సన్ నుంచి తీసుకొని మూన్ లాగా రిఫ్లెక్ట్ చేయదు, దానికంటూ దానికి వెలిగే గుణం ఉంటుందన్నమాట. సో ఆ నక్షత్రంలాగా నేను బ్రైట్గా మెరవబోతున్నాను. నేను కూడా ఆ నక్షత్రంలో ఒక నక్షత్రాన్ని. సో ఎప్పటికీ నేను ఆ విధంగా నిలిచిపోతాను. ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తామో, ఎవరైతే ఆ సహాయం పొందుతారో వాళ్ళు మనకి ఆ కృతజ్ఞత చూపిస్తూ వాళ్ళ మనసులో మనం ఎప్పుడు మిగిలిపోతాం. సో ఆ విధంగా మనం చిరకాలం బతుకుంటాం అన్నమాట. సో మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లైట్తో యూ హ్యావ్ టు వర్క్. అండ్ ఇక్కడ కీ 20, ఏజ్ 20 అయిన ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు 20వ తారీఖున పుట్టిన ఉండొచ్చు. 2 అగైన్ మైట్ బీ యువర్ లక్కీ నెంబర్. సో ఇక్కడ 20 ఏం చెప్తోందంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ హీలింగ్ బ్లూ వైట్ లైట్ అండ్ ఆస్క్ ద ఏంజల్స్ టు సింగ్ ఓవర్ యూ. సో ఇక్కడ ఏంటంటే హీలింగ్ ఎనర్జీస్ని పంపించమని అడుగుతున్నారనమాట మీరు ఏంజల్స్ని. సో ఈ హీలింగ్ ఎనర్జీస్ మీరు ఏ లైట్తో పొందుతున్నారు అంటే బ్లూ వైట్ లైట్తో పొందుతున్నారనమాట. సో ఇక్కడ యాక్షన్ ఏంటంటే బ్లెస్ యానిమల్స్ ఫ్రమ్ చూడండి. సో ఇక్కడ మీరు యానిమల్స్కి మీరు ఫీడ్ ఇచ్చినా కానీ, మీరు యానిమల్స్ని మీరు ఏదో విధంగా మీరు యానిమల్స్తో కనెక్ట్ అయితే మీ యానిమల్స్ మిమ్మల్ని ఎంత ఇదిగా అవి ఇష్టపడతాయి, లేకపోతే ఎంత ఇదిగా అవి మిమ్మల్ని ఇచ్చేస్తాయో ఆ విధంగా మీరు హీల్ అవుతారంట. థ్యాంక్ దెమ్ ఫర్ ద హీలింగ్ దే ఆర్ బ్రింగింగ్. సో ఇక్కడ మీరు గోసేవ చేయడం కానీ, లేకపోతే మీరు డాగ్స్ పెంచుతా అంటే, క్యాట్స్ పెంచుతా అంటే, మీరు పిట్టల్ని పెంచుతూ ఉంటే, లేకపోతే చేపలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, లైక్ మీకు అలా యానిమల్స్తో మీరు ఎంత మమైకం అయిపోతే మీరు అంత ఇదిగా మీరు లైక్ ఆ హీలింగ్ అనేది జరుగుతుందంట. నాకు అసలు మాటలు రావట్లేదు. హీలింగ్ ఫ్రమ్ ది హార్ట్ బై ఎన్ఫోల్డింగ్ పీపుల్ ఇన్ ప్యూర్ లవ్. సో ఏదైనా కానీ ఆ ప్యూర్ లవ్తో చూడండి, అందరినీ ప్రేమించండి, ఆ ప్రేమని పంచండి. అండ్ ఇక్కడ నో దట్ యు ఆర్ లింక్డ్ టు ఆల్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ అంట. మీరు స్టార్ సీడ్స్ అయిన ఉండొచ్చు. సో ఈ భూమిపైకి వచ్చి మీరు ఒక మార్క్ వదిలిపోవాలనుకుంటూ ఉండొచ్చు. మీ వల్ల ఇతరులు సహాయపడాలి. సో అది మీరు మనస్ఫూర్తిగా చేసిన సహాయమా, లేకపోతే మీరు మనస్ఫూర్తిగా చేసినా కానీ వాళ్ళు ఎగరగొట్టే సహాయమో, ఏదో విధంగా మీరైతే సహాయపడాలి. సో అందుకనే మీరు భూమిపైకి వచ్చినారు. నో దట్ యు ఆర్ లింక్డ్ టు ఆల్ ది స్టార్స్, ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ అండ్ హీలింగ్ ఫ్రమ్ ది హార్ట్ బై అన్ఫోల్డింగ్ పీపుల్ ఇన్ ప్యూర్ లవ్. మనం పంచడానికే వచ్చినాం.
ఇంకా పంచడానికి వచ్చినప్పుడు దాపెట్టుకోవడం ఎందుకు, పంచండి. మీరు ఎంత పంచితే మీరు ఇంకా అంత అబండెంట్గా ఎదుగుతారు. అండ్ కొన్ని ఇక్కడ ఈ ఫినాన్షియల్ జగ్లింగ్ దీనివల్ల కూడా ఉండొచ్చు. దట్ మీరు ఎక్కువ హెల్ప్ దాన ధర్మాలు ఇవి కూడా చేస్తా అని ఉండొచ్చు. సో ప్రతి నెల ఒక అనాథాశ్రమానికి ఇంత డబ్బులు ఇస్తానని అలాంటివి కూడా ఉండొచ్చు. సో అలాంటి సత్కార్యాలు మీరు ఏం చేస్తున్నా కానీ మీరు ఇంకా ఇంకా బాగా ఎదుగుతారని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు అల్టిమేట్గా మీరు ఏం పొందుతున్నారు అంటే మీరు మంచి కర్మని, సత్కర్మని పొందుతున్నారు, యాజ్ వెల్ యాజ్ అబండెన్స్ని పొందుతున్నారు. సిచ్యువేషన్ ఎలా మారుతుంది అంటే సిచ్యువేషన్ మిమ్మల్ని మీరు ఆ సిల్వర్ గోల్డ్ లైట్లో మీరు ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో అక్కడి నుంచి మీరు మీ సిచ్యువేషన్ మీ లో వైబ్రేషన్స్ నుంచి మీరు హై వైబ్రేషన్స్లోకి వస్తారు. బ్లూ వైట్ లైట్ ఏదైతే మీరు ఊహించుకున్నారంటే మీరు హీలింగ్ అనేది తొందరగా జరుగుతుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఓకే, ఇంకా కొన్ని తీసుకొని ఆ తర్వాత మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చినట్టు చెప్పుకుందాం, మళ్ళీ చూద్దాం. 88. సో టైంలో 88 చూసినా, 0808 ఈ నెంబర్ ఎక్కడన్నా చూసినా కానీ మీకు ఇది కన్ఫర్మేషన్ దట్ మూవ్ ఫార్వర్డ్ టు అటైన్ ప్రాస్పెరిటీ. సో మీరు ముందరికి వెళ్తూ ఉండాలి. మీరు ముందరికి వెళ్తూనే మీరు ఈ సంపద అనేదాన్ని మీరు పొందగలుగుతారనమాట. సో అక్టోబర్ చేంజ్ సెలబ్రేషన్, మేబీ అక్టోబర్ నెలలో మీరు పుట్టినుండొచ్చు, అది కూడా ఒక లాంటి మీకు సూచన. లేదు అక్టోబర్ నెల అనేది మీకు ఈ మార్పుకి, సెలబ్రేషన్కి మీకు కాజ్ అయిన ఉండొచ్చు. అక్టోబర్లో మీరు ఏదో మార్పు రాబోతుంది, ఆ మార్పు సెలబ్రేషన్ని తీసుకొని వస్తుంది. వైట్ లైట్, సో వైట్ కలర్, ప్యూరిటీ, ఇన్నోసెన్స్, క్లీన్, ఫ్రెష్నెస్, గుడ్నెస్, ఈజీ, సింప్లిసిటీ, కనెక్షన్ టు డివైన్, హయ్యర్ సెల్ఫ్, న్యూనెస్. సో ఈ వైట్ లైట్ మనకి ఇక్కడ బ్లూ వైట్ లైట్ ఉంది కదా. సో బ్లూ కలర్ అయితే రాలేదు మనకి. ఇక్కడ మండే వచ్చింది, క్లీన్ స్లేట్. మేబీ మీకు సోమవారాలు మంచిగా ఇదవుతున్నట్లున్నాయి. సో అంటే సోమవారం వచ్చిందంటే మళ్ళీ ఆ వీక్కి మొదటి రోజు అవుతుంది. సో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. సో ఆ విధంగా మీరు ఏంటంటే మండే క్లీన్ స్లేట్ లాగా మీరు మొదలు పెట్టండి ఏదన్నా కానీ. సో ఆ విధంగా కూడా మీరు ఇంకా బెటర్ అవుతారు, బెటర్ ఎనర్జీస్లోకి వెళ్తారు అని చెప్తుంది. సో వైట్, ఆ ప్యూరిటీ, ఇన్నోసెన్స్, మీరు ఎప్పుడైతే మీ ప్యూరిటీని, మీ ఇన్నోసెన్స్ని మీరు కాపాడుకోగలుగుతారో అప్పుడు మీరు ఆ ఫ్రెష్నెస్ని, గుడ్నెస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే క్లీన్గా, నీట్గా, సింపుల్గా, ఈజీగా పెట్టుకుంటారో అదేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్ని ఇంకా మిమ్మల్ని దగ్గర చేస్తుంది. అండ్ కనెక్షన్ టు డివైన్, దేవుడితో మీ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అక్కడి నుంచి మీకు న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ అనేటివి ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఇక్కడ క్యూ, సో క్యూ మీ పేరులో రావడం కానీ, క్యూ మీకు ఏదో విధంగా మీ కంపెనీ పేరు మీకు క్యూతో స్టార్ట్ అవ్వడం కానీ, ఏదన్నా కానీ మీరు ఇష్టపడుతున్న వాళ్ళ పేరులో క్యూ ఉండడం కానీ, ఏదో విధంగా ఈ క్యూ అనే లెటర్ మీకు రిలేట్ అయిన ఉంటుంది. మీరు చాలా యూనిక్. సో కొంచెం రెబలిస్టిక్ నేచర్ ఉంటుంది. రెబెల్స్ అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువ చూస్తారు. అన్కన్వెన్షనల్ థింగ్స్, అందరూ వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళరు. తోడ హట్కే డిఫరెంట్గా చేయాలనుకుంటారనమాట ఏదన్నా కానీ. సో మీకు ఆ న్యాచురల్ టాలెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓ మీ పేరులో ఓ రావడం కానీ, మీకు ఇష్టమైన వ్యక్తుల పేరులో ఓ ఉండడం కానీ, లేకపోతే ఏదో విధంగా ఓ అనే లెటర్ మీ లైఫ్తో రిలేట్ అయింది. సో ఒరిజినల్, మీరు యూనిక్ పీసెస్, చాలా అవుట్ గోయింగ్, ఆప్టమిస్టిక్గా థింక్ చేస్తారనమాట. చాలా పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. అండ్ మీరు నేచురల్ లీడర్స్. ఇక్కడ ఎంపరర్ వచ్చినాడు, సో రారాజు. సో మీరు నేచురల్ లీడర్స్, మీరు మనుషుల్ని చాలా ఇన్స్పైర్ చేస్తారంట. చాలా ఇన్స్పైరింగ్ సోల్స్, బ్యూటిఫుల్. 999 కంప్లీషన్, న్యూ బిగినింగ్స్. సో ఏదైతే మనల్ని కష్టపెడుతుందో, ఏదైతే ఇక్కడికి అయిపోవాలో అవన్నీ అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఆ ఫ్రెష్ స్టార్ట్స్ ఉన్నాయి. మనకి వైట్ లైట్ కూడా మనకు అదే చెప్పింది. సో షేరింగ్ ఈజ్ కేరింగ్. ఎప్పుడైతే ఆ షేరింగ్ అనేది పెరుగుతుందో అక్కడి నుంచి ఆ న్యూ బిగినింగ్ కూడా వస్తుంది. వీఆర్ ఆల్ వన్ అనేది మీరు నమ్మాల్సింది. అండ్ ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం.
తీసుకొని చామ్స్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకొకటి ఒక్క షఫల్ ఇస్తాను. ఈసారి ఏదైనా పడిందంటే ఓకే, అదర్వైజ్ మనం డెక్ని కట్ చేసి తీసుకుందాం. ఒక 2 కార్డ్స్. ఓకే, ఐ టేక్ దిస్. 0202 చేజ్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ వెనకాలంటే పరిగెత్తండి, పరుగు. మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటి కోసం మీరు ఎంత కష్టపడతారో మీకు అంత మంచి ఫలితం అయితే అంట దొరుకుతుంది. ఈ కార్డ్ తీసుకుందాం, లాస్ట్ది బ్లాక్. సో మీలో చాలా పవర్ ఉంటుంది, మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది. మనం చెప్పాం కదా, సోడలైట్ ఈజ్ ఎ నేచురల్ స్టోన్ ఫర్ ప్రొటెక్షన్. సో ఈవిల్ ఐస్ కావచ్చు, ఆ నెగిటివిటీని కావచ్చు, వీటిలన్నిటినీ యూ కెన్ ఫైట్ బ్యాక్. ఆ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. బ్లాక్ ఈజ్ ద కలర్ ఫర్ లగ్జరీ, క్లాసిక్ నేచర్, ఎలిగెన్స్, పవర్. ఇక్కడ మనకి కింగ్, ఎంపరర్, పవర్ గురించే మాట్లాడతారు. సో ఏమన్నా ఇల్నెస్ ఉన్నా కానీ అది వెళ్ళిపోతుందంట. సో మీకైతే ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక్కడ మార్పు గురించే మాట్లాడుతున్నారు. చేంజ్ అనేది వస్తుంది. ఆ చేంజ్ని మీరు ఆహ్వానించండి, ఆ చేంజ్ని మీరు రెస్ట్రిక్ట్ చేయకండి. ఆ చేంజ్ మన మంచికే జరుగుతుంది. ఇక్కడ అక్టోబర్ కూడా చేంజ్ గురించే మాట్లాడుతుంది. 999 కంప్లీషన్స్, న్యూ బిగినింగ్స్ కూడా చేంజ్ గురించే మాట్లాడుతుంది. బ్లాక్ కూడా చేంజ్ గురించే మాట్లాడుతుంది. సో ఈ మండే కూడా క్లీన్ స్లేట్ కూడా చేంజ్ గురించే మాట్లాడుతుంది. ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్స్. సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరైతే హోప్ఫుల్గా ఉండండి. అక్కడ స్టార్ కార్డ్ మనకి హోప్నే చెప్తుంది. సో మీరు ఎంత హోప్ఫుల్గా ఉంటే, మీ ప్రేయర్స్ ఎంత ప్యూర్గా అంటే, ఎంత ఇన్నోసెంట్గా, ఎంత ఫ్రెష్గా, ఎంత మంచి విలువలతో అంటే మీకు అంత మంచి జరుగుతుంది. మనం కొన్ని వావ్, మీకు బుద్ధుడు వచ్చినారు. మీరు ఎంత పీస్ఫుల్గా అంటే మీరు అంత ప్రాస్పరస్గా ఎదగలుగుతారు. ఇక్కడ లంగర్లు చూడండి, 2 వచ్చింది. మీ మూడ్ స్వింగ్స్ కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, చాలా కంట్రోల్డ్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే స్టేబుల్గా ఆ స్టెబిలిటీ, ఆ స్ట్రక్చరు, మంచి ఫౌండేషన్ని క్రియేట్ చేసుకోగలుగుతారో మీకు అంత మంచి బెనిఫిట్స్ జరుగుతాయి. మీరు స్టార్ బ్యూటిఫుల్ చూడండి, ఏంజల్ ఇన్ ద స్టార్. సో మీరు ఖచ్చితంగా స్టార్ సీడ్స్ అయిన ఉంటారు. యు ఆర్ ఏంజల్స్ ఫ్రమ్ హెవెన్. సో మీరు స్టార్స్, మీరు ఈ భూమిపైకి వచ్చినారు మీ వెలుగుని నలుగురికి పంచడానికి. కాబట్టి మీరు పంచుతున్నప్పుడు ఆ పంచింది నష్టపోయినా కానీ, లేదు ఆ పంచిన దానివల్ల మీకు ఏమొచ్చినా కానీ దానికి మీరు హ్యాపీగానే ఫీల్ అవ్వండి, ఎందుకంటే మీరు ఆ పనిపైనే వచ్చినారు. సో ఈ గుర్రం రాకింగ్ హార్స్, ఇది ఇట్లా రాక్ చైర్ ఉంటుంది కదా, ఇట్లా ఊగుతుంది కదా, అట్లా గుర్రం ఊగుతుంది. ఇది బొమ్మలాగా వాడుకుంటారు కదా చిన్నపిల్లలకి. సో గుర్రం వేగం గురించి చెప్తుంది, గుర్రం పవర్ గురించి చెప్తుంది. సో మీరు చాలా పవర్ఫుల్గా, చాలా వేగవంతంగా ముందరకు వెళ్ళగలుగుతారనమాట. సో ఇక్కడ పక్షి కబురు తీసుకొని వస్తుంది పక్షి. సో మీకు మంచి కబురు అనేది మీరు వినబోతున్నారు తొందరలో. ఇక్కడ చూడండి గుడలు, ఇది హ్యాంగర్. సో గుడలు వేసుకోవడానికి హ్యాంగర్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీరు ఎవరికో ఆ హ్యాంగర్ అవుతారు. మీరు ఖచ్చితంగా మీరు చాలామందికి ఉపయోగపడుతూ ఉంటారు. సో మీరు ఉపయోగపడడానికే మీరు పుట్టినారు, మీరు ఈ జన్మ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు నన్ను వాడుకునేస్తున్నారు, వీళ్ళు నన్ను వాడుకునేస్తున్నారు అని కంప్లైంట్ చేయకండి. మీ అంతటి మీరు హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళు నన్ను ఏదో అడ్వాంటేజ్ తీసుకున్నారని మళ్ళీ అసలు చెప్పుకోకండి. ఎందుకంటే మీరే వాళ్ళకి హెల్ప్ ఆఫర్ చేసి మీరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ కంప్లైంట్ చేయకూడదు. ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తున్నామో మనం పావర్టీలోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్తో ఉంటామో అప్పుడు మనం ఇంకా అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. మీకోసం నేను ఇంకొన్ని ఛాన్స్ తీసుకుంటాను ఫైల్ నెంబర్ 2 స్వీట్ హార్ట్స్ కోసం. సో మీరైతే నిరాశ నిస్పృహలు వద్దు. ఈరోజు మన దగ్గర అనుకున్నంత లేకపోవచ్చు, కానీ మనకు వస్తుంది. మీరు ప్రకాశించబోతున్నారు. యు ఆర్ ది స్టార్. సో ఆ నక్షత్రాలు ఎలా అయితే రాత్రిపూట మనకి కనువింపుగా ఉంటాయో, మనకి ఆ వెలుతురుని తీసుకొని వస్తాయో, ఎలా అయితే అవి అన్నీ ఉండి కూడా వాటికంటూ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందో, ఆ విధంగా మీకంటూ మీకు ఒక ప్రత్యేకమైన స్థానం వస్తుంది. పారాచూట్, మీకు ప్రాణాలు ఉంటాయి. సో కొంతమంది పారాచూట్ ఎక్కడ ప్రాణిస్తుంది? ఆకాశంలో. సో మేబీ ఫ్లైట్ జర్నీ కూడా ఉండొచ్చు. టర్టాయిస్ నిదానంగా ఉంటుంది, కానీ నిదానమే ప్రధానం.
ఈ కుందేలు తాబేలు కథలో అల్టిమేట్ విన్నర్ ఎవరు? తాబేలు. సో ఆ విధంగా కొంచెం నిదానంగా ఉన్నా కానీ స్టేబుల్గా స్టడీగా పోతూ ఉంటుంది. ఖచ్చితంగా అల్టిమేట్గా ఆ విన్నర్స్ వస్తారు. పెద్ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో మీ డెస్టినీ, మీ ఫార్చ్యూన్, మీ ఫేట్ మారబోతోంది. సో ఈ మార్పునైతే మీరు స్వాగతించాలి, స్వాగతించాలి, స్వాగతించాలి. ఇక్కడ తునిగా వచ్చింది. తునిగా మనకి ఆకాశంలో కనిపించినప్పుడు వర్షం తీసుకొని వస్తుంది అంటారు కదా. సో వర్షం అనేది చాలా అవసరం. నీళ్ళు లేకపోతే మనము ఏం చేయలేము. గుడ్ లక్ని సూచిస్తుంది అనమాట మనకి తూనీగా. అండ్ ఇక్కడ సాలవెండర్ స్పిరిట్ ఏంటి తెలుసా? ఇది నిప్పులో పడినా కానీ ఇది కాలకుండా మళ్ళీ బయటకు వస్తుంది. సో చాలా పవర్ఫుల్. ఆ విధంగా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాటిని అన్నిటినీ అధిగమించి మీరు బయటికి రాగలుగుతారు. మీలో ఆ శక్తి ఉంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు చాలా శక్తివంతులు. ఎంపరర్ కార్డ్ మనకి శక్తి గురించే చెప్తుంది. ఆ శక్తి అనేది మీలో చాలా ఉంది. నాకు ఈ పైనే నాకు ఇక్కడ ఒక చామ్ కనిపిస్తుంది, నాకు ఇది తీసుకోవాలనిపిస్తుంది. చూడండి, ట్విన్ హార్ట్స్, హార్ట్ టు హార్ట్ రిలేటెడ్, మీరు స్వీట్ హార్ట్స్. అందుకనే సో అనుకునింది మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కంప్లీట్ అవుతాయి. అంత మంచిగా జరుగుతుంది. ఇంత బ్యూటిఫుల్ స్ప్రెడ్, ఇంత పాజిటివ్ ఎనర్జీస్. ఇక్కడ బుద్ధుడు వచ్చినారు. సో మీరు మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. మీకు మంచి కబురు వస్తుంది. మీకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడెక్కడో లక్ కూడా చాలా పెద్ద ప్రీవియస్ దీంట్లో అనుకుంటా. కానీ ఇక్కడ కూడా యు ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్ బికాజ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ది డివైన్ అండ్ డివైన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ అండ్ హీస్ కీపింగ్ యూ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. సో యువర్ ఫేట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. మీ ఫేట్ చేంజ్ అవుతుంది. సాలమండర్ స్పిరిట్ లాగా మీరు ఎంత కష్టం ఉన్నా కానీ ఆ కష్టంలోంచి మీరు ఫినిక్స్ లాగా ఎవాల్వ్ అయ్యి బయటకు వస్తారనమాట. యు ఆర్ ది స్టార్ సీడ్, ఏంజల్ ఇన్ ది స్టార్, యు ఆర్ ఫ్రమ్ ది హెవెన్. ఖచ్చితంగా మీరు యు ఆర్ అ బ్లెస్డ్ స్పిరిట్. సో బ్లెస్డ్ సోల్. మీలో మంచి పవర్ ఉంది, ఇంటెన్స్ ఎనర్జీస్ ఉన్నాయి. సో వీటిని అన్నిటినీ ఇక్కడ బన్నీ, ఇది మనకి ర్యాబిట్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ని సూచిస్తుంది. సో ర్యాబిట్ న్యూ బిగినింగ్స్ని సూచిస్తుంది. సో ఇక్కడ కుందేలు తాబేలు మన కథ. సో తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారంటే దానివల్ల నష్టపోతారు. ఏదైనా కానీ ఆచితూచి అడుగులు వేయండి. మీరు ఎంత ఆచితూచి అడుగులు వేస్తే మీరు అంత మంచిగా మీరు ఎదగగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. తాబేలు నీళ్ళల్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అదే భూమి పైన స్లోగా పోతుంది. సో మీ పవర్ ఏంటి, మీ పవర్ ఎక్కడ బాగా పనిచేస్తుంది అని మీరు తెలుసుకొని మీరు ఎక్కడ ఎట్లా ఉండాలో అక్కడ అట్లా ఉన్నారంటే మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.